నహూము. ఎవరు లేరు ఇక్కడ? బైబుల్ తీయతలు నహూము గ్రంథం తీ. ఒకటవ నహూము. అమ్మ సిస్టరు, ఒకటవ అధ్యాయం 3వ వచనం. యెహోవా చెప్పండమ్మా. తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. తుఫాన్లో తర్వాత సుడిగాల్లో వస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1 కొరింథీ 11 28వ వచనం. 1 కొరింథీ 11:28. కాబట్టి ప్రార్థిస్తాం. మహాపరిశుద్ధుడు ఒక మా తండ్రి, ఒకప్పుడు ప్రజగా లేనటువంటి వాడను, దూరస్తుడను అయా, కేవలం నీ ఉచితమైన కృప ద్వారా నన్ను నీ కుమారుడిగా స్వీకరించడం మాత్రమే కాదు, నీతిమంతుడిగా చేయటం మాత్రమే కాదు, నీ యొక్క స్వాస్యానికి హక్కుదారుడిగా చేసినందుకై నేనును నిన్ను స్తుతించుకుంటూ ఉన్నాను. అయా, నీ యొక్క శరీరంలో నీ యొక్క రక్తంలో పాలు పొందటానికి అయా యోగ్యముగా నన్ను పరీక్షించండి, పరిశోధించండి నాయన. నీ యొక్క వాక్యపు వెలుగులో తండ్రి కడుగబడిన వారంగా కడిగిన మా ప్రభు యొక్క రక్తంలో పాలు పొందటానికి కృప దయచేయమని, పరీక్షించుకోవటానికి మంచి సమయాన్ని అనుగ్రహించమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యెహోవా దేంట్లో వస్తాడు? తుఫానులోను సుడిగాలిలోను వస్తాడు. దేవుని యొక్క బిడ్డలకి కష్టాలు అనేది తప్పవు. మానవుడైన ప్రతి మానవుడికి కూడా కష్టాలు అనేది తప్పని పరిస్థితి. కష్టాలు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? చేతులు ఎత్తండి అమ్మ, ఒకసారి నేను కూడా చూసి సంతోషిస్తాను. కష్టాలు లేని మానవుడు అంటే మీరు మానవులే, నేను కాదంటలేదు. కష్టాలు లేనివాళ్ళు, ఈవెన్ పుట్టినోడికి కూడా కష్టమే. అప్పుడే తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చి వాడు ప్రశాంతంగా ఏమీ ఏడవకుండా మంచిగా అట్టాగనే ఉన్నాడు అనుకో, డాక్టర్ వచ్చి ఏం చేస్తాడంటే సాసి చంపన కొడతాడు. ఎందుకు? వీడు ఏడుతున్నాడా లేదా అని తెలుసుకోవటానికి, బతికున్నాడా లేదా అని తెలుసుకోవటానికి. కాబట్టి మానవుడు అన్న తర్వాత కష్టాలు రాక తప్పవు. కష్టాలు అనేది 2 రకములు. అంటే చిన్న కష్టం పెద్ద కష్టం అని కాదు. ఒకటి మనము కోరి తెచ్చుకున్న కష్టాలు ఒక టైపు, రెండోది దేవుడే ఇచ్చే టైపు. మొట్టమొదట మానవుణ్ణి సృజించినప్పుడు
వాడికి కష్టాలు ఉన్నాయా లేవా? లేవు. దేవుడు మానవుని సృజించినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది ఈ మొత్తాన్ని ఏలండ్రా నాయనలారా అన్నాడు. ఒకడే నాయన ఆదామా ఏలు అని అన్నాడు. మరి అట్లాంటి ఏలిక కలిగినటువంటి ఈ మానవుడికి కష్టాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? దేవుని యొక్క మాటని ఎప్పుడైతే జవదాటాడో అప్పుడు ఏమొచ్చినాయి? నీ యొక్క చెమట కారిద్ది. అప్పుడు దాకా వాడికి చెమట వచ్చేది కాదు. ఎవరికి? ఆదాకి. అంత స్మూత్ ఏసీలో కూర్చున్నట్టు ఉండేవాడు. అట్లాంటి వాడికి బైబిల్ గ్రంథమే చెప్తా ఉంది. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం. శ్రమ వచ్చిందమ్మా. అది ఆదికాండం. ఏంది ఆదికాండం కూడా తీసావా? 2వ అధ్యాయం. త్వరగా చెప్పమ్మా, టైం లేదు. చదువమ్మా. తర్వాత లేదా? అది అప్పుడు దాకా చెమట అనేది ఆదాముకి తెలియదు. ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించాడో అప్పుడు మానవుని యొక్క జీవితంలో శ్రమ, కష్టము, బాధ ఆయనంతటా ఆయనే కొనుక్కున్నటువంటి వాడు. 3వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 3:7. దాక్కున్నాడు. ఎందుకు దాక్కుంటావు? నువ్వు దాక్కున్నావంట అమ్మా ఇంట్లో ఎప్పుడన్నా? ఎప్పుడు దాక్కుంటావా? ఎప్పుడైతే భయము అనేది ఎంటర్ అవుతుందో అప్పుడు మనం దాక్కోవటానికి ప్రయత్నిస్తాం. ఉదాహరణకి లడ్లు మీ అమ్మ ఒక టేబుల్ మీద ఒక దాంట్లో పైన పెట్టేది ముట్టుకోవద్దు అని చెప్పింది అనుకోండి. మీరు మీ అమ్మ ఉన్నంతకాలం అసలు సస్తే ముట్టుకోరు, దానికి వెళ్ళి కూడా చూడరు. పొరపాటున బయటికి వెళ్ళింది అనుకోండి, ఇక అయ్యి వాటి ప్రాణం మూడింది. వేటి ప్రాణం? లడ్డుల ప్రాణం. తినేసేసి మళ్ళా స్మూత్గా మూతి దుడుచుకొని అమ్మ వచ్చే టయానికి జాగ్రత్తగా ఏమీ తెలియనట్టుగా ఉంటాం. మీ అమ్మ వచ్చి ప్రశస్త, ఎవరో ప్రశస్త అని పిలిచిందనుకో, ఎదురుగా రారు. చాలా పని ఉంది మమ్మీ. పొరపాటున గనక పైన గనక కొద్దిగా ఓపెన్ చేసి ఏంది దీన్ని నిండా ఉండాల్సినవి కొద్దిగా పోయినాయి పైన, అప్పుడు వస్తుంది. కానీ ఎప్పుడైతే మాట జవదాటుతామో అప్పుడు భయము. ఆదామా ఎక్కడున్నావు నువ్వు? నేనా దేవా? నీ స్వరం విన్నప్పుడు నాకు భయం వచ్చింది దేవా. అరే అప్పుడు తాకలేవు కదా, నిన్న బాగానే ఉంటివే, నేను రాగానే నా ఎదురుగా వస్తేవే, నేనున్నప్పుడు నాతో మాట్లాడుతూ ఉన్నావు కదా, మరి నాతో ఇంత ఫ్రీగా మాట్లాడినోడు వారికి ఇప్పుడు ఎందుకు వచ్చిందిరా భయం ఆదామా? దేవుని మాట ఎప్పుడైతే మనము జవదాటుతామో అప్పుడు కష్టము, బాధ, ఇది మనం కొనుక్కునే శ్రమ.
ఆదాము కొనుక్కున్నాడు. రెండోది చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఇవి రెండో రకమైన శ్రమలు. హెబ్రీ 12:7 పొందటానికి తండ్రి శిక్షింపని కుమారుడెవరు? కాబట్టి మనము కుమారులుగా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. తండ్రి గనక శిక్షించకపోతే కుమారుడు ఆ తప్పు అలాగే మీ అమ్మ గనక లడ్డు తిన్నప్పుడు నిన్ను కనుక కొట్టకపోతే ఇక లడ్లు చస్తే అక్కడ ఉండవు. కాబట్టి దేవుడు కుమారులుగా మనల్ని చూస్తూ ఉన్నారు. తండ్రి అయిన వాడు కుమారుని శిక్షించి క్రమశిక్షణలో పెడతాడు. ఇది దేవుడిచ్చే శ్రమ. ఏమిటి దేవుడిచ్చే శ్రమ? మొదటిది మనల్ని క్రమశిక్షణలో పెట్టడం కొరకు ఇస్తాడు శ్రమ. ఒకటి మనంతట మనం తెచ్చుకునే శ్రమ. రెండోది దేవుడిచ్చే శ్రమ ఏంటంటే మనల్ని క్రమశిక్షణలో. రెండోది ఏమిటంటే దేవుడు మనకి ఎందుకు శ్రమిస్తాడంటే 1 పేతురు 4వ అధ్యాయం 13వ వచనం. 1 పేతురు 4:13. క్రీస్తు శ్రమలలో మీరు పాలువారు కావాలి అని శ్రమ తీసుకొస్తాడు మనకి. క్రీస్తు శ్రమ పడింది ఎందుకంటే మహిమను పొందటం కొరకు క్రీస్తు శ్రమ పడ్డాడు. యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమ ఎందుకంటే ఆ యొక్క మహిమైశ్వర్యం పొందటానికి శ్రమ పొందాడు. కాబట్టి ఆయన శ్రమలలో మనము పాలువారు కావాలి అని ఇది రెండోది. మూడోది ఏమిటంటే ఆ శ్రమలో ఎంత ఇస్తాడయ్యా అంటే 1 కొరింథీ 10:13. కొరింథీయులకు రాసిన 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. అది మనకి ఎంత అయితే కావాలో అంతకాడికి ఎక్కువ ఇవ్వడు దేవుడి శ్రమ. కాబట్టి మనం సహింపగలిగినంత వరకు మాత్రమే ఆయన శ్రమ ఇస్తాడు. నాలుగోది ఏమిటంటే హెబ్రీ 12:10. హెబ్రీ 12:10. ఆయన పరిశుద్ధతలో పాలు పొందటం కొరకు మనకి శ్రమ ఇస్తాడు. పరిశుద్ధతలో డేక్షా వండిన తర్వాత అది పరిశుద్ధంగా ఉండాలంటే ఏమేయాలమ్మా? ఏమేయాలి? నేను ఎప్పుడైనా కడిగితే కదా అంకుల్ నన్ను అడుగుతావు నువ్వు అని అంటది ఆ పాప. మట్టేసి తర్వాత ఒక బ్రష్ వేసి బాగా రుద్దితే కానీ ఆ డేక్షాకున్న మట్టి పోదు. కాబట్టి ఆ డేక్షా ఏడుతూ ఉంటుంది, ఎందుకు నన్ను ఎట్లా రుద్దుతున్నావాయా అని. నీకున్న మసిపోవాలంటే నేను రుద్దక తప్పదు. కానీ మనకు పరిశుద్ధతలో పాలు పొందటం కొరకై ఆయన శ్రమ పడతాడు. తర్వాత ఎన్నోదమ్మాయి? ఎన్నోది శ్రమలలో ఇది ఎన్నోది? 4వదా? 2వదేనా? ఒరే బాబు భలే నేర్చుకుంటున్నావు తల్లి. నువ్వు ఎన్నన్నా చెప్పుకో, నాకు మాత్రం ఇది 2వదే. తర్వాత 119:67. 119:67.
ఆ, ఆ, నీ వాక్యమును. కాబట్టి శ్రమ ఏందయ్యంట ఐదోది, ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుట కొరకై శ్రమ పెడతాడు. ఇది ఐదోది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే టైం అయిపోద్ది. ఆ టైం అయిపోతే మీరు సరే, మీకు తెలుసు నాకు తెలుసు అది. కాబట్టి ఈ 5 గుర్తుపెట్టుకోరండి. దేవుడు మనకి ఎందుకు శ్రమను అనుగ్రహిస్తాడు. తర్వాత తుఫాను ఎందుకయ్యా అంటే మనకి ఎందుకు తుఫాన్లు ఎందుకు? ఇందాక చదివేంగా తల్లి, నహూము 1:3 అమ్మాయి, యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వస్తాడు. కానీ మనకి శ్రమ వస్తుంది అంటే దేవుడు మన దగ్గరికి వస్తున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. మన ప్రతి శ్రమలో ద ఫస్ట్ థింగ్ వీ మస్ట్ లెర్న్ ఈజ్ గాడ్ ఈజ్ విజిటింగ్ అస్, నన్ను దర్శిస్తున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఆ శ్రమలు ఎట్లాంటి అనేది నువ్వు చేసిన దాన్ని బట్టి, అది చిన్నది కావచ్చు పెద్దది కాదు, ఏదో ఒకటి శ్రమ వస్తుంది. మొట్టమొదటి శ్రమ చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనం. సామెతలు 1:27. భయము మీ మీదకి తుఫానులాగా వస్తుంది. ఇది మొట్టమొదట తుఫాన్. ఏమిటంటే భయము. ఇగో బ్లెస్సీ సిస్టర్, నువ్వేనా? నువ్వు ఎప్పుడైనా భయపడ్డావా? అస్సలు భయం లేదా బ్రదరు? భయం లేదంట బ్లెస్సీ సిస్టర్కి. ఆ భయం ఒకసారి చూపించండి, సరేనా? నేను అస్సలు చూపించను అంటాడు వాళ్ళ తాత. కాబట్టి భయము మీ మీదకి తుఫానులాగా వస్తుంది. భయం నీకు ఎప్పుడన్నా వచ్చిందమ్మా భయము? కొంతమంది పరీక్షలు అంటే ఎక్కడ లేని భయం, సెలవులు ఇస్తే ఇంకొంతమందికి భయం. ఎందుకు? సెలవులు అంటే భయం ఎప్పుడు లేదా అస్సలా? ఓరే బాబు, సరే మంచిదేలే తల్లి. ఎందుకు భయం అంటే తుఫాను అంటే 24వ వచనం, నేను పిలవగా అందుకొచ్చింది ఈ తుఫాను. ఎందుకు వచ్చిందయ్యా అంటే నేను పిలిచినప్పుడు నువ్వు వినలా. అందుకనే భయము అనేది ఒక తుఫాన్ లాగా మన జీవితాల్లో వస్తూ ఉంటుంది. చూడండి, ఎందుకు వినలేకపోతున్నాం? ఆదాముని పిలిచాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు? దేవుడు పిలిచినప్పుడు ఆయన ఏమన్నాడు? నీ మాట విన్నప్పుడు నేను భయపడి దాక్కున్నానయ్యా. కాబట్టి దేవుని యొక్క స్వరం మనం వినలేకపోవటం మూలాన మనము భయపడి దాక్కుంటా ఉన్నాం. చూడండి, మనల్ని ఆదాముని పిలిచినప్పుడు భయము వచ్చింది. అసలు దేవుడు ఎందుకు పిలుస్తాడు? దేవుడు ఎందుకు పిలుస్తాడు బ్రదర్లు? ఎందుకు పిలుస్తాడు? ఆయనకు పని లేదా బ్రదర్? అంతలో ఏం చేస్తాం? ఓరికనే పిలుస్తూ ఉంటాడు ఆయన అంటారా? చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 12వ వచనం. దేవుడు ఎందుకు పిలుస్తాడు? నేను పాపులను పిలవచ్చి తిని కానీ పిలువరాలేదు. దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడయ్య అంటే
ప్రతి పాపిని రక్షించడం కొరకై దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పిలుపుకి రక్షణ లేని ప్రతి వ్యక్తికి దేవుడు ఈ దినాన పిలుస్తూ ఉన్నాడు. ఏమిటి? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. దేవుని యొక్క పిలుపు నిన్ను శిక్షించటానికి కాదు. దేవుని యొక్క పిలుపు నిన్ను బాధ పెట్టడానికి కాదు. దేవుని యొక్క పిలుపు ఎందుకంటే నిన్ను రక్షించటం కొరకు. అందుకు పిలుస్తా ఉన్నాడు. దేవుని యొక్క పిలుపును నువ్వు గనక వినకపోతే నేను పిలిచాను, నువ్వు వెళ్ళా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెషయా 1:18. ఆయన ఎందుకు పిలుస్తున్నానంటే, రండి, నీ పాపం మూలాన నీకు నాకు కొంత భేదం వచ్చింది, రండి, మన మధ్యన ఉన్నటువంటి వివాదం ఆ తగుని తీర్చుకుందాం, రండి. చదువు సిస్టరు. నేను తెల్లగా చేస్తాను, పాపం ఎర్రగా కనపడుతుంది నాకు. నీ పాపం ఇలాంటి ఎర్రగా ఉన్నా కూడా నేను తెలుపు చేస్తాను, రండి. నేను రక్తం కార్చిందే దీని కొరకు. యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి పవిత్రపరుస్తును అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? ఎందుకు పిలుస్తున్నాడు? దేవునికి మనకి మధ్యన ఉన్నటువంటి వివాదాన్ని పరిష్కరించడం కొరకాయ పిలుస్తూ ఉన్నాడు. నేడైనా ప్రేమతో ఆయన పిలుస్తూ ఉన్నాడు, రా, నీకు నాకు నీ పాపం ఎలాగున్నా పర్వాలా, నేను తెల్లగా చేస్తాను, హిమము వలె తెల్లగా చేస్తాను, రా అంటున్నాడు. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. జకర్యా 1:4. వాళ్ళకు ప్రకటించినా వినలేకపోతా ఉన్నారు. దేవుడే అంటున్నాడు, నేను ఎన్నిసార్లు ప్రకటించినా వాళ్ళు వినలేకుండా ఉన్నారు. దేవుని యొక్క మాటలు కనుక మనం వినకపోతే నీ జీవితంలో ఉన్నటువంటి తుఫాన్ ఆగిపోదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుడు తన ప్రేమ పిలుపుతో ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు, రండి, నీకు నాకు మధ్య ఉన్న పాపాన్ని నేనే తీసివేస్తాను, నేనే కడిగి వేస్తాను. నువ్వు చేయవలసింది ఏమిటంటే విని నా దగ్గరకు వస్తే చాలు అన్నాడు. చదువమ్మా. ఆలకించలా? నేను పిలిచినప్పుడు మీరు వినలేదు, కానీ మీరు పిలిచినప్పుడు నేను వినను అన్నాడు. ఒక్కసారి ఆ జకర్యా గ్రంథం 1వ అధ్యాయంలోనే ఉంటుంది, చూడండి అమ్మా, ఎన్నో వచనమో. నేను పిలిచినప్పుడు మీరు వినలేదు కాబట్టి నేను పిలిచినప్పుడు కూడా, మీరు పిలిచినప్పుడు కూడా నేను వినను అన్నాడు. అక్కడ లేదా సిస్టరు? జకర్యా 1:4.
ఆ, 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 ఆ. జకరియా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. జకరియా 7:13. ఆ, ఆ, ఆ. ఇది దేవుడే గనక మన మొర ఆలకపోతే ఇంకా మనకి ఏమిటి పరిస్థితి? ఆయన అంటున్నాడు, నేను పిలిచినప్పుడు నువ్వు ఆలకించడం లేదు కదా, నువ్వు ఒక టైం వస్తుంది, నువ్వు పిలుస్తావు నన్ను, నువ్వు పిలిచినప్పుడు నేను ఆలకించను. ఎందుకో తెలుసా? నేను పిలిచినప్పుడు నువ్వు ఆలకించలేదు కదా. మనం కూడా పిలుస్తాం ఎప్పుడు? పరీక్ష వచ్చినప్పుడు. జూలై మాసం 31వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి పరీక్ష అంటే అప్పుడు ఎప్పుడు పిలవనోడు కూడా దేవుని పిలుస్తాడు పెద్దగా. ఏమని? దేవా పరీక్ష నాయన. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నేను ఎన్నిసార్లు పిలిచాను నిన్ను, ఇన్నిసార్లు పిలిస్తే నువ్వు ఏనాడైనా రెస్పాండ్ అయ్యేవా? ఇంటర్వ్యూ అప్పుడు ఇంకా పిలుస్తాం పెద్దగా. దేవా వాడు ఎక్కడి నుంచో వస్తున్నాడంట ఇంటర్వ్యూ చేయటానికి, అయ్యా నన్ను ఆలకించిన ఆయన. అప్పుడేమంటాడు? నేను పిలిచినప్పుడు నువ్వు ఆలకించలా, నీ ఇంటర్వ్యూ కొరకు నువ్వు పిలుస్తున్నావు కదా, నేను ఆలకించనంటే ఎలాగుంటుంది మన పరిస్థితి? దయచేసి దేవుడు పిలిచినప్పుడు మనం వెంటనే రెస్పాండ్ అవుదాం. మనం ఆలకించడం మాత్రమే కాదు, దానికి వెంటనే జవాబు కూడా ఇద్దాం. దేవుడు పిలిచినప్పుడు దేవుడు ఎలా పిలుస్తాడు? ఎలా పిలుస్తాడమ్మాయి? ఒకటి, దేవుని యొక్క పిలుపు దేవుని యొక్క వాక్యము ద్వారా పిలుస్తాడు. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ద సెకండ్ స్టెప్, దేవుడు ఎలా పిలుస్తాడు? బోధకుల ద్వారా పిలుస్తాడు, తన యొక్క ప్రవక్తల ద్వారా పిలుస్తాడు. మూడోది, దేవుడు ఎలా పిలుస్తాడు? స్వప్నముల ద్వారా పిలుస్తాడు, కలల ద్వారా పిలుస్తాడు. దేవుడు ఎలా పిలుస్తాడు? తన ప్రత్యక్షత ద్వారా పిలుస్తాడు. అంటే కళ ఎప్పుడు వస్తుంది? కళ ఎప్పుడు వస్తుంది అమ్మాయి? నిద్రపోయినప్పుడు, దిట్టగా నిద్రపోయినప్పుడు భలే భలే కళ్ళు వస్తాయి. అది ఎవడు ఎంత ఆనందంగా నిద్రపోతూ ఉంటామో కళలు చూస్తా. ఇదొక టైపు. ఇంకొంతమందికి ప్రత్యక్షత అంటే మెలకుగా ఉన్నప్పుడు వచ్చే దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఒకటి కళల ద్వారా మాట్లాడతాడు, రెండు దర్శనముల ద్వారా. దర్శనము అంటే మనము కాబట్టి దేవుడు వినకపోవటం అనేది 66:4 యెషయా గ్రంథం 66:4. యెషయా 66 11:30 అయింది. యెషయా 66:4. దేవుని యొక్క దృష్టికి చెడ్డది ఏందయ్యా అంటే, అతి చెడ్డమైన పని ఏందయ్యా అంటే, దేవుడు పిలిచినప్పుడు వినకపోవటయే దేవుని దృష్టికి చెడ్డ కార్యం. కానీ దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముని పిలిచాడు, అబ్రామా రా నువ్వు. అబ్రామేం దేవుని బిడ్డ కాదు, విగ్రహాలు చేసుకొని అమ్ముకునేవాడు, విగ్రహారాధికుడు. అట్టాంటోని దేవుడు పిలిస్తే వెంటనే లోబడ్డాడు అబ్రహాము. బయటికి వెళ్తావన్నాడు. పక్కన ఫ్రెండ్ అడిగాడు, ఒరే అబ్రామా ఎటు వెళ్తున్నావురా నువ్వు అంటే, ఒక ఆయన పిలిచాడు, ఆయన ఇటు రామన్నాడు. రామంటే వెళ్తున్నాడు. ఎక్కడికి రామన్నాడు అడిగావా నువ్వు అన్నాడు ఫ్రెండ్ పక్కనోడు. నేను అడగలా. అరే నీకు మైండ్ ఉందా? కనీసం అడగాలి కదా ఎంత దూరం రావాలి ఏందని అంటే. అప్పుడు అబ్రామ్ ఏమన్నాడు తెలుసా? నాకు ఇవేమీ అక్కర్లా,
ఆయన పిలిచాడు, నేను విధేయత చూపుతాను, అంతే నాకు పని. ఎంత దూరమైనా అడగను, ఎక్కడికైనా అడగను, ఎటు వెళ్ళాలని కూడా నేను అడగను. నాకు కావాల్సింది ఒకటే, ఆయన పిలిచాడు, నేను లోబడతాను, అంతే. అది అబ్రహాము. ఆంద్రేయ ఏం చేస్తున్నాడు? ఆంద్రేయ ఏం చేస్తున్నాడు? చేపలు పట్టుకుంటున్నాడు. ఆయన డ్యూటీలో ఆయన ఉన్నాడు. ఆంద్రేయని చూచి, మీరు రండి, నేను మిమ్మల్ని చేపలు పట్టేవాడుగా, చేపలు పట్టే కాదు, మనుషులను పట్టేవాడిగా చేస్తాను, రండి అనగానే వాళ్ళ నాన్న దగ్గర కూడా పర్మిషన్ అడగల. వెంటనే ఆయన పిలిచిన వెంటనే ఆ చేపల్ని, వలల్ని, పని వాళ్ళని మొత్తాన్ని ఇడిచిపెట్టేసి వచ్చేసాడు. మత్తయి ఎవరో ఆయన తెలీదు. ఎవరమ్మా మత్తయి? ట్యాక్స్ పన్ను వసూలుదారుడు, జాబ్ హోల్డరు. చేపలు పట్టేవాడిని పిలిస్తే వస్తున్నాడు, బొమ్మలు అమ్ముకునేవాడిని పిలిస్తే వచ్చాడు. ఈయనేమో ట్యాక్స్ కలెక్టర్, మెట్టు మీద కూర్చొని ఎవడొస్తాడో పోతాడో డబ్బులు వసూలు చేసుకుందామని కూర్చున్నాడు. మత్తయి రా అనగానే వెంటనే వితౌట్ ఎనీ క్వశ్చన్ హీ సింప్లీ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన స్వరాన్ని విన్నాడు. వెంటనే జాబ్ హోల్డర్స్ వింటున్నారు, చేపలు పట్టే వాళ్ళు వింటున్నారు, తర్వాత ఇంట్లో బొమ్మలు అమ్ముకునే వాళ్ళు వింటున్నారు, అందరు వింటున్నారు. కానీ చస్తే నువ్వు వింటవలేదే. రానాయనా, నేను ఎందుకయ్యా నిన్ను పిలిచేదయ్యా అంటే, నేను నిన్ను ఆశీర్వదించడం కొరకే నేను నిన్ను పిలుస్తున్నాను, నిన్ను గొప్పవాణ్ణి చేయడం కొరకే నేను పిలుస్తున్నాను. ఆయన ఉచితంగా పిలుస్తూ ఉంటే నువ్వు సవ్వా లక్ష మాటలు చెప్తున్నావు కాదు. నేను 10th అయినాక వింటాలే దేవా నీ మాట, నేను డిగ్రీ అయినాక వింటాలే దేవా మాట, జాబ్ వచ్చి నాకు వింటాలే దేవా మాట, పెళ్ళైనాక వింటాలే దేవా మాట, పెళ్ళైన అడిగితే పిల్లలు పుట్టి నాకు వింటాలే దేవా. ఎన్ని చెబుతారో, సవ్వా లక్ష చెప్తాను. ఇప్పటికీ కూడా నీది పని అదే కదా. రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆయన పిలిచేది చూడండి. ఇర్మియా 11:14, ఇర్మియా గ్రంథం 11:14. ప్రార్థన చేయబాక, మరొకడ పెట్టబాక. ఎందుకు చేస్తారు? కీడు ఏదైనా కష్టం కలిగితే వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయింది అనుకో, ఎన్ని ప్రార్థనలు వస్తాయో. ఆ యాక్సిడెంట్ అవ్వకముందు పిలిచి ఎన్నిసార్లు పిలిచాడు? రానాయన అనే యాక్సిడెంట్ అయినప్పుడు ఎంత దీనాలాపన వస్తుందో, ఎంత దీనులుగా మొరపెడతామో. వాడు కీడును బట్టి నన్ను మొరపెడతారు, కీడును బట్టి నా దగ్గరకు వస్తారు. అంతేగాని మామూలుగా ఉన్నప్పుడు నేను మాట్లాడితే నా దగ్గర రావటం లేదు వాళ్ళు. కీడు బట్టి ఆయన మాట్లాడితే, మనం మాట్లాడితే నేను ఆలకింపను అంటున్నాడు దేవుడు. ప్లీజ్, దేవుడు తన యొక్క పునరుద్ధాన దినములో మరొకసారి ప్రాధేయపడుతూ అడుగుతా ఉన్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు, రా, నేను నిన్ను శుద్ధీకరిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్పకరముగా చేస్తాను. ఆయన పిలుస్తామన్నాడు. నీకు కీడు చేయటానికి ఆయన పిలవటలా, నిన్ను ఆశీర్వదించటానికి ఆయన పిలుస్తున్నాడు. నేను పిలిచినప్పుడు నువ్వు కనుక లోబడితే, నేను పిలిచినప్పుడు నువ్వు వినకపోతే, నువ్వు పిలిచినప్పుడు నేను వినను అన్నాడు. చూడండి, రెండోది. మొదటిది ఎందుకు వస్తుంది అమ్మాయి? తుఫాన్ ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది?
దేవుడు పిలిచినప్పుడు వినకపోతే తుఫాను బాధ వస్తుంది. రెండోది చూడండి, మార్కు సువార్త. ఈ సంగతి మర్చిపోయాం. 11:30 ఇది. పిలిస్తే విన్నాడు. సచ్చినోడు కూడా విన్నాడు. ఎవరు సచ్చినోడు విన్నాడు? లాజరు. లేచాడు. లేచి ఏం చేశాడు? లేచాడు, దేవుని స్వరం విన్నాడు. దేవుని స్వరం నుంచి మరణంలో నుంచి లేచాడు. లేస్తే ఏమన్నాయి? చేతులు కట్టుకోయన్నాయి. చేతులు కట్టేసి ఉన్నాయి, కాళ్ళు కట్టేసి ఉన్నాయి, నోరు కట్టేసి ఉంది. దేవుని స్వరం విన్నావు, లేచారు నువ్వు. నేను లేచారు అంటున్నావు, కానీ నీ చేతులు కట్టేసి ఉన్నాయి కదా. చేతులు దేని చూపిస్తాయి? హ్యాండ్ని చూపిస్తాయి అంటది ఈ అమ్మాయి. చేతులు దేన్ని చూపిస్తాయి? దేన్ని చూపిస్తాయి అమ్మాయి? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయు వారితో కూడా. హ్యాండ్స్ స్పీక్స్ అబౌట్ ప్రేయర్. దేవుని స్వరం విన్నావు, లేచావు మరణంలో నుంచి. లాజరు లేచాడు కానీ చేతులు కట్టేసి ఉన్నాయి. నువ్వు లేచావు కానీ నీ చేతులు కట్టేసి ఉన్నాయి కదా. ప్రార్థనలో ఎంతసేపు ఉన్నావు? ఆయన వైపు చేతులెత్తినంత కాలము ఇశ్రాయేలు ప్రజలు గెలిచేరే కానీ ఓటమి అనేది లేనే లేదు. మోషే చేతులెత్తినంత పర్యంతం గెలుస్తూనే ఉన్నారు. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ లిఫ్టింగ్ అవర్ హ్యాండ్స్ టువర్డ్స్ అవర్ గాడ్, వీ ఆల్వేస్ విన్. దేవుని వైపు మనం చేతులెత్తిన స్వరం విన్నావు, లేచావు మరణంలో నుంచి జీవంలోనికి. కానీ నీ చేతులు కొన్న కట్లు ఊడినయ్యా అని దేవుని యొక్క మన చేతులెత్తి చేసే ప్రార్థన ఎంతవరకు ఎత్తున్నావు? నీ చేతులు ఎంతసేపు చేస్తావు నువ్వు ప్రార్థన? 10 minutes, 30 minutes, 10 minutes. నువ్వు 10 minutes చేస్తావా? సరే, నేను ఒక రోజు వచ్చి టైం పెట్టి ప్రార్థన చేయమంటాను, సరేనా? నిన్న ఒక బ్రదరు, పెద్ద బ్రదరు ప్రార్థన చేస్తామన్నాడు. ప్రార్థన కోడికలో చేస్తామంటే ఏందిరా ఎంతసేపు చేస్తున్నావు అన్నా. వాడు ఎప్పుడు రాగానే ప్రార్థన చేయడు మందిరంలోకి. వాడు వచ్చి చేస్తూ ఉంటాడు. ఏందిరా ఎంతసేపు చేస్తారంటే ఆ పిల్లోడు ఏమన్నా తెలుసా? మా మమ్మీకి గవర్నమెంట్ జాబ్ కావాలని చేస్తున్నారు అంకులు అన్నాడు. అంటే పిల్లల యొక్క ప్రార్థన యొక్క లైఫ్, అరే ఎప్పుడు చేయలేదు కదరా ఎంతసేపు అంటే, మమ్మీ కోసం చేస్తున్నాను అంకుల్, తనకి గవర్నమెంట్ జాబ్ రావాలని చేస్తున్నాను అంకుల్. మన చేతులు ఆయన వైపు ఎత్తినంత కాలం మన జీవితంలో విజయమే ఉంటుంది కానీ ఓటమి అనేది ఉండనే ఉండదు. పరీక్షల్లో విజయమా? దేవుని స్వరం విని లేచావు కదా. దేవుని స్వరం వినిన లేచిన నీ చేతులు ఆయన వైపు ఎంతసేపు ఎత్తి పట్టావు? ఇది మొదటిది. 2 కాళ్ళు కట్టేసి ఉన్నాయి. కాళ్ళు దేనికి సూచిస్తాయి? కాళ్ళు దేనికి? సువార్త ప్రకటించే పాదములు. సువార్త. ఎప్పుడైనా సువార్త చేసావా అంటే ఆ వ్యాన్ ఎక్కి పోవాలి అంకుల్ మేము, ఆదివారం వ్యాన్ రాగానే మేమందరం ఎక్కాలంటావా? సువార్త వ్యాన్ ఎక్కే చేయాలని నేను చెప్పటం లేదు. ఎవరికైనా కనీసం ఒక్కళ్ళకన్నా చెప్పేవా అని దేవుని యొక్క మాట. నిన్ను ఎందుకయ్యా సృజించుకున్నది? నిన్ను ఎందుకయ్యా అంటే ఆయన ఇచ్చిన కమాండ్. ఇట్ ఈజ్ ఎ కమాండ్ ఆఫ్ గాడ్. మీరు సర్వలోకానికి వెళ్ళి
సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించు. కనీసం నీ క్లాసులో నీ పక్కన కూర్చున్నాడు మీ ఫ్రెండు, మీ క్లాసులో కూర్చున్న మీ ఫ్రెండ్కి ఏనాడైనా ఒక్క మాట అన్నా చెప్పేవా అని. మీ క్లాసులో మీ ఫ్రెండ్కి చెప్పేవా? రోడ్డు మీద వెళ్తా ఉన్నావు, రోడ్డు మీద వెళ్ళాలి అందరికి చెబుతావంటే నా పని అట్లా ఉంటుందో తెలుసా అంటావు నువ్వు. దేవుని కొరకాయ ఒక్క మాట చెప్పటానికి ఆయన రిక్వెస్ట్, ఆయన చెయ్యలేకాడు. ఆయన ఆకాశంలో దిగి సర్వ ప్రపంచమా అనేసి ఒక్క మాట వింటే ప్రపంచం మొత్తం ఈనుకుంటుంది. కానీ ఆయన చెయ్యలేక నీకు చెప్తామన్నాడు. సర్వలోకానికి వెళ్ళి ఒక్క మాట మీ ఫ్రెండ్ నీ పక్కన కూర్చుంటాడు కదా, ఎన్ని చెప్తావా? ఏం తినొచ్చా దిట్టంగా అడుగుతావే, ఏం తిన్నావని, బాక్సులో ఏం పెట్టుకొచ్చా, ఏం తీసుకొచ్చా, నాకు కూడా ఏమైనా తెచ్చావా, ఇవన్నీ దిట్టంగా అడుగుతా ఉంటావు నీ పక్కోడిని. కానీ దేవుణ్ణి గూర్చి తప్ప మిగతా అన్నీ చెప్తున్నావు కదా. ఆయన రిక్వెస్ట్ ఏమిటో తెలుసా? అది చెప్తావని. ఆయన అది చాలా ఇది ఎందుకంటే లేచాడు, చేతులు కట్టేశాడు, కాళ్ళు కట్టుకున్నాడు, ఇంకేం చేసి ఏం కట్టేశాడు? నోట్లో నుంచి మాట రాదే, దేవుని మాట చెప్దామంటే చస్తే రావటం లేదు కదా. తర్వాత మార్కు 4:37, మార్కు 4:37, మార్కు సువార్త 4వ అధ్యాయం 37వ వచనం. ఆయన ఉన్న ధోనిలోనే వచ్చింది తుఫాను. అయ్యా నీ మాట విన్నాను, లేచాను, నువ్వు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నాను, ఇద్దరం దగ్గరే ఉన్నాను, పడవలోనే ఉన్నాం, ఆ ఓడలోనే ఉన్నాం. అయినా నువ్వున్నా కూడా తుఫాను వచ్చింది ఏంది దేవా? నేను రక్షణ పొందాం ఎప్పుడు? 1971 సంవత్సరం మార్చి మాసం 31వ తారీఖున మధ్యరాత్రులు 12 గంటలకి, డిసెంబర్ మాసం 31 మధ్యరాత్రులు 12 గంటలకి నేను నీ స్వరం విన్నాను అనుకో, నువ్వు నా ధోనిలోకి వచ్చావనుకో. కానీ నువ్వేం చేస్తున్నావంటే దేవా, నువ్వు నా ధోనిలోకి వచ్చి నిద్రపోతున్నావు దేవా. తుఫాను వస్తుంది, నువ్వేమో లేకపోకుండా ఉన్నావు, నిద్రపోతున్నావు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం చేస్తున్నారు? దేవా నశించిపోతున్నావు, నువ్వు నిద్రపోతున్నావు లే అని అడుగుతున్నాడు. ఆయన ఏమన్నాడు దాని గురించి? ఏమన్నారు? ఏమన్నారు? ఏందమ్మా మీరింకా నమ్మిక లేకుండా ఉన్నారా? నేను నీలో ఉన్నాను, తుఫాను వస్తుంది, నాలో దేవుడు ఉన్నాడు, తుఫాను వస్తుంది. ఎవరికి కొట్టిద్ది? నాకు కొట్టడం మాత్రమే కాదు, ఇంకెవరికి కొట్టిద్ది? నాలో ఉన్న దేవునికి కొట్టిద్ది. ఆ నమ్మిక లేదా నీకు? ఎందుకు వస్తున్నాయి అంటే తుఫాను నమ్మిక పూర్తిగా ఉంచలేకపోతున్నావు. నాకు తుఫాను వస్తే నా దేవునికి వచ్చినట్టే అనే నమ్మిక అనేక పర్యాయాలు మనం కోల్పోతూ ఉన్నాం. నీకొక్కడికే ఏదో వచ్చేసిందని ఫీల్ అయిపోతున్నావు కదా. నీలో ఉన్న దేవునికి కూడా వచ్చినది అనే సత్యంలోనికి మనం రాలేకపోతూ ఉన్నాం. తుఫాను నీకొస్తే నీలో ఉన్న ఆ దేవునికి కూడా దెబ్బ తగులుతుంది అని గుర్తుపెట్టుకో. నా దేవునికే దెబ్బ తగిలితే దేవుడు ఎలాగ ఊరుకోగలడు అనే నమ్మిక కలిగి ఉండాలి. నా దేవా నాకు తుఫాను వచ్చింది దేవా, మంచిది, ఎందుకయ్యా అంటే నువ్వు నాలో ఉన్నావు, ఆ తుఫాను నీకు కూడా తగిలింది దేవా అనే నమ్మిక కలిగిన వారంగా ఉండాలి. మనకొచ్చే తుఫాను
మన దేవునికి వచ్చినట్టే అనే నమ్మిక కలిగి ఉండాలి. ఆ తుఫాను చూడండి, మార్కు సువార్త 9:14. మార్కు 9:14. ఇక్కడ కొడుక్కి దెయ్యం పట్టింది. దెయ్యం పడితే అందరు వచ్చి యేసయ్య దగ్గరికి వెళ్తే బాగు చేస్తాడు అన్నాడు. అనగానే వాళ్ళ తండ్రి పిల్లోని తీసుకొని యేసయ్య దగ్గరికి బయలుదేరి వచ్చాడు. బయలుదేరి వస్తే యేసయ్య అక్కడ లేడు. ఎక్కడున్నాడు? ఎక్కడా లేడా? ఒరే బాబు, ఎక్కడ లేడంటమ్మా. మీ కుమార్తె గారికి ఇంటికి వెళ్ళినాక ఎక్కడున్నాడో చెప్పు తల్లి. చెప్తారా? మళ్ళీ రేపు చెప్పాదా తల్లి? రేపు ఎందుకు, నేనెందుకు వస్తారటది. సరే అనగానే ఆయన కొండ మీదకి వెళ్ళాడు. ముగ్గురిని తీసుకొని వెళ్ళాడు. ఎవరిని ముగ్గురు? పేతురు, యోహాను, యాకోబు. పేతురు, యోహాను ఆ ముగ్గురు తీసుకెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తే కింద ఎంతమంది ఉన్నారు? 9 మంది 12 మంది శిష్యులు కదంట అమ్మాయి. ముగ్గురిని తీసుకొని కొండ మీదకి వెళ్ళారు. 9 మంది కింద ఉన్నారు. వచ్చేసేసి ఆ తండ్రిని అన్నాడు, ఏంది ఇటు వచ్చావు అన్నారు ఆ 9 మంది. ఏమీ లేదయ్యా, మా అబ్బాయికి దెయ్యం పట్టిందయ్యా, నీళ్ళల్లో మంటల్లో పడేస్తున్నారంటే అనగానే ఒక పెద్దరు అన్నాడు, ప్రార్థన చేద్దాం రండి అన్నాడు. 9 మంది 9 చేతులు వేశాడు. ఎవరి మీదకి? దెయ్యం పట్టినోడికి. వాడేదో పెద్దోడు కూడా కాదు, చిన్నపిల్లోడి మీద 9 చేతులు వేస్తే వాడు ఎక్కడ బతుకుతాడు? 9 చేతులేసి యేసునామమున దెయ్యమా పో అంటే వాడు పోతాడా? పోకపోతే ఇంకొక బెదర్ లేచి ఆ 9 మందిలో ఒక చెయ్యి కాదు 2 చేతులు వేయాలన్నారు. 9 2 18 చేతులు వేశారు. పైకి అయితే వాడి తండ్రి ఏమో గగ్గోలు పెడతాను. 18 చేతులు అయితే వాడు ఎక్కడ లెగుతాడు? నాయన తీయండ్రా నాయనలారా అంటే ఎవడు తీయటోలా? 18 చేతులు వేసి యేసునామమున దెయ్యమా పో అంటే వాడు పోటోలా. ఈలోపు ఆయన వచ్చాడు. ఎవరు బెదరా? యేసయ్య వచ్చాడు. మీరు దేన్ని గురించి తర్కించుచుంటే మళ్ళీ డిస్కషన్లో తండ్రి అంటున్నాడు, ఏందయ్యా దెయ్యం బాగాలేదంటే యేసునామమున నమ్మమని మీ అబ్బాయిని అన్నాడు ఒక పెద్ద బెదరు. ఇంకొక బెదరు అన్నాడు, యేసునామమున పో అని డిస్కషన్లు పెడతామన్నాడు. వాడేమో ఈ డిస్కషన్లు ఏవో మా అబ్బాయికి దెయ్యం పోతే చాలా నేనే తీసుకొస్తే నువ్వు డిస్కషన్లు పెడతారేందయ్యా అని వాళ్ళ తండ్రి గగ్గోలు పెడతామన్నారు డిస్కషన్లు. ఆయన వచ్చి ఆయన ఏమన్నాడు? నమ్మువాట నీ వలన అయితే దెయ్యం పోతాడయ్యా అంటే ఏమి నమ్మమంట? ఎంతమంది ఉన్నారు అక్కడ? ఎంతమంది ఉన్నారు? 9 మంది ఉన్నారు. 9 మందిని చూస్తే ఉన్న నమ్మిక కాకపోతుంది. వాళ్ళంట యేసయ్య అంటాడు, నమ్ముట నీ వలన అయితే. అయ్యా మీ శిష్యులు 9 మందిని చూశాను నాయన, మనల్ని చూస్తే ఆ ఎదుటోడికి ఉన్న నమ్మిక కాకపోతుందా? నమ్మిక పెరుగుతుందా? దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకుంటున్న మనల్ని చూచిన వాళ్ళు నిజముగా దేవుని బిడ్డలు, దేవుడనేవారు వీడిలో ఉన్నారు అనే నమ్మిక కలుగుతుందా అని అనేక పర్యాయాలు ఆ నమ్మిక లేకుండా పోవటానికి కారణం ఏమిటయ్యా అంటే ఉన్న నమ్మికను కాస్త తీసేస్తే బిలీవర్లు ఎక్కువయ్యారు.
ఆయన అన్నాడు వెళ్ళు అనగానే వాడు నమ్మాడు, వెంటనే స్వస్థత. రెండో తుఫాన్ ఎందుకు వస్తుంది అంటే మన 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 నమ్మిక మూలాన. నమ్మిక ఉంటే తుఫాన్లు ఆగిపోవును. మొదటిది ఎందుకు తుఫాను? దేవుని యొక్క స్వరాన్ని వింటే తుఫాను ఆగిపోవును. 2 నమ్మిక మూలాన. 3 11:12 అయితే మళ్ళీ 3 అంటారు ఏంది అంకులు? యోనా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. యోనా 1:4. యోనా 1 దేవుడే పుట్టించాడు గాలి. ఎందుకు? 2వ వచనం. ప్రకటించిన ఆయన యోనా అన్నాడు. యోనా మామూలుడు కూడా కాదు, ప్రవక్త. అలాంటి ఆయనకి వాళ్ళు దుర్గతి వాడు చచ్చిపోతారా ఒక మాట చెప్పారా యోనా అంటే, ఈ యోనా ఏం చేశాడు అంటే, ఏం చేశాడు? దేవుని యొక్క సన్నిధానంలో నుంచి పారిపోతున్నాడు. దేవుని సన్నిధిలో నిలవలేకపోతామన్నాడు. అందుకొచ్చింది తుఫాను. యోనా వాళ్ళకు దుర్గతి కలుగుతుందని చెప్పయ్యా, మారు మనసు పొందమని చెప్పయ్యా అంటే, దేవుని సన్నిధిలో నిలవలేక, దేవుని యొక్క సన్నిధానంలో నిలిచి ఉండే లక్షణం నీవు నేను కలిగి ఉండాలి. చూడండి, దేవుని సన్నిధానంలో నిలుస్తున్నామా అని. దేవుని సన్నిధానంలో, దేవుని సన్నిధానం ఎక్కడుంటే ఏముంటుంది అక్కడ? దేవుని సన్నిధిలో ఏముంటుందమ్మా? దేవుని సన్నిధిలో ఏముంటుంది? పాటలు కూడా ఉన్నాయి కదమ్మా. ఉంటాయిలే అంకులు, చాలా పాటలు ఉంటాయి, 1 2. దేవుని సన్నిధానంలో నిలిచి ఉండే లక్షణం, అది లేకపోతే తుఫాన్ అనేది వస్తుంది. దేవుని సన్నిధానంలో ఏముంటుంది? అరుచుకున్నారు ఇంట్లో. అరుస్తారమ్మా ఇంట్లో? అరిచినా ఇక్కడ ఎందుకు చెప్తారు అంకులు? ఇంట్లో అరుచుకున్నారు, ఆయన ఇక్కడికి వచ్చి చెప్తారా మా ఇంట్లో అరుపులు ఉన్నాయని? అరుచుకున్నారు. అరుచుకోవడం మాత్రం కాదు, కొట్టుకున్నారు. కొట్టుకున్న వాళ్ళు మగవాళ్ళు కూడా కాదు. ఎవరు బెదరా? ఎవరు? మగవాళ్ళు కాదంటే ఉండేది ఆడవాళ్ళే కదా బ్రదరా, అది కూడా తెలియదా ఏంది? ఆడవాళ్ళే కొట్టుకున్నారు. కొట్టుకుంటే ఆమె ఎటు వెళ్ళలా, నేరుగా దేవుని యొక్క సన్నిధానానికి వచ్చింది. ఎవరు? అన్నా సిస్టరు. ఆ పేరున్న వాళ్ళు నన్నేమనబాకండి. ఇద్దరు అరుచుకున్నారు, కొట్టుకున్నారు, నేరుగా దేవుని సన్నిధానానికి వచ్చింది. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. నాట నుండి దేవుని సన్నిధానంలో తన దుఃఖాన్ని అంతా వెళ్ళబోసుకుంది. నీ దుఃఖకరమైన పరిస్థితులు, నీ వేదనకరమైన పరిస్థితులు పోవాలి అంటే ద ఓన్లీ ప్లేస్ ఈజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధి ఒక్కటే మన దుఃఖాన్ని తీసివేసేది. వెంటనే ఉంది వచ్చి దేవుని మందిరానికి ప్రార్థన చేస్తే ఆయన ఏమన్నాడు సేవకుడు? ఏమమ్మా ఎంతకాలం మత్తురాలుగా ఉంటావులే అన్నాడు. దేవుని సన్నిధానానికి నేనొస్తే ఇక్కడ సేవకుడేం తిట్టన్నాడు? మనల్ని గనక అంటే ఇక ఆయన పని ఉంటుంది చూడండి. సాయంకాలం అక్కడ ఆ స్థలంలో ఉండడు ఆయన. దెబ్బకి పారద్రోలు పట్టేవాళ్ళు. అందులో మన స్ట్రాంగ్ ఫెలోస్ కదా, మనం మామూలు స్మాల్ ఫెలోస్ కాదు. అరంగల్నే నా దుఃఖాన్ని వెళ్ళబోసుకున్నానయ్యా దేవుని సన్నిధానంలో అంటే, దేవుడు నీకు తోడుగా ఉండునుగాక అన్నాడు.
మనమైతే ఇందాకేమో ఆ మాట, ఇప్పుడేమో ఈ మాట అంటే నీ ఇష్టమేనా అని వాయించి వదిలిపెట్టేవాళ్ళం మనం. వెళ్ళంగల్నే అలాగేనయ్య గారు నా ఏలినవాడా, ఎంత దీనురాలుగా దేవుని సన్నిధానంలో కుమ్మరించుకుందో, నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. యాజ్ లాంగ్ యాజ్ వెన్ వీఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, మన దుఃఖం తీర్చివేసే స్థలం. ఎందుకు తుఫాను వస్తుంది అంటే దేవుని సన్నిధిలో నిలవలేకపోతే. ఆలస్యమైనందుకు